హైదరాబాద్ మహానగరం గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సిద్ధమైంది. సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం 303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు కొనసాగనున్నాయి. నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరగనున్నాయి. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సహా 160 యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. హుసేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక గ్రేటర్ పరిధిలో వినాయక శోభాయాత్ర నిమజ్జనం, లా అండ్ ఆర్డర్ కోసం 30,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. నగరంలో ఎప్పటికప్పుడు రోడ్లపై చెత్తను క్లీన్ చేసేందుకు 14,000 మంది శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వినాయక నిమజ్జనం శోభాయాత్రతో పాటు నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు 2 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలో వినాయక విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు చెప్పారు.